అంటే దేవుడు కోరట్లేదండి, తన భక్తిని కోరట్లా, తన ప్రార్థన కోరట్లా, తన దాన ధర్మాలు కోరట్లా, తన పలుకుడు కోరకట్లా. ఇది నీ ఇంట్లో అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉండవచ్చు. ఈ లోకంలో అందరూ నేను ఒకవేళ ఇష్టపడవచ్చు, కానీ దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే నీ ఇంట్లో ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ లేనంత కాలం నీళ్ళు ఆశ్రయించబడదు. రక్షణ లేనంత కాలం నీ వర్ధిల్లబడవు. రక్షణ లేనంత కాలం నీ జీవితంలో దేవుని మీద అదంట ఎంత ఆధారపడినా నీ జీవితంలో ఏమాత్రమో అదంట అభివృద్ధి పరచబడదు. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే క్షమించండి, జక్కయ్య ఇంటికి రాగానే ఏమైందంట, తనతో దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో ఏంటంట, తన ఇంటినంతయో ఖాళీ చేసుకున్నాడు. ఇప్పుడు నేను అంటాను, కూర్చున్న వారులారా, మీ ఇంటిలో దేవుని కాంతి ఏది ఉంది, దేవునికి ఇష్టం కాంతి ఏది మీ ఇంట్లో ఉంది?